అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇప్పుడు మొత్తం భారతదేశ రాజకీయాలన్నీ ఈ టాపిక్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇదే టాపిక్ను అనుసరించే భవిష్యత్ రాజకీయాలు, భారతదేశ ప్రజల స్థితిగతులు ఇవన్నీ కూడా ఆధారపడి లేదా మార్పు చెందుతూ ఉంటాయి. అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఏంటి అంటే భారతదేశంలో లోక్సభ నియోజకవర్గాలని పెంచాలి. సో ఈ బౌండరీస్ని అంటే భారతదేశంలో లోక్సభ నియోజకవర్గ బౌండరీస్ని ఏమి ఆధారంగా పెంచాలి అని అంటే జనాభా ఆధారంగా పెంచాలి అని చెప్పి ఒక ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు 546 లోక్సభ నియోజకవర్గాలు ఉంటే వాటిని ఇంకొంచెం పెంచాలి. ఏమి ఆధారంగా పెంచాలి అంటే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఆధారంగా, ఏ రాష్ట్రానికి ఉన్న జనాభా ఆధారంగా లెక్క కట్టి లోక్సభ నియోజకవర్గాల్ని పెంచుతాము అని చెప్పింది. చూడడానికి ఇది చాలా బాగానే ఉంది కదా అనిపించిన దీని వెనక చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయంతో అన్ని దక్షిణాది రాష్ట్రాలు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకు అంటే జనాభా ఆధారితంగా లోక్సభ నియోజకవర్గాలను పెంచితే ప్రధానంగా నష్టపోయేది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడే. అసలు ఏంటి ఈ టాపిక్ అంతా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లల్ని ఎక్కువ కనండి, లేకపోతే మనం భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతామని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. తదితర టాపిక్స్ అన్నీ కూడా మనం ఇంకొంచెం డెప్త్గా స్టడీ చేద్దాం. వాస్తవానికి లోక్సభ నియోజకవర్గాలని పెంచాలి అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజున వచ్చింది కాదు, ఎప్పుడో వచ్చింది. అయితే దీని వెనక చరిత్ర మనం ఒకసారి పరిశీలిస్తే భారతదేశంలో 1971లో ఈ సెన్సెక్స్ జరిగింది. అంటే జనాభా లెక్కలు జరిగినాయి. ఈ లెక్కలు జరిగిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్ని ఫిక్స్ చేసి, అంటే 546 నియోజకవర్గాల్ని ఫిక్స్ చేసి ఫ్రీజ్ చేయడం జరిగింది. ఏంటి అని అంటే 1971 జనాభా లెక్కల ఆధారితంగా 1976లో లోక్సభ నియోజకవర్గాలను నిర్ణయించారు. ఇక ఈ విషయం గురించి చాలా సంవత్సరాలు మాట్లాడకూడదు అని చెప్పి ఒక ఫ్రీజ్ చేశారు. అయితే ఎందుకని అప్పుడు ఫ్రీజ్ చేశారు అంటే ఒక రాష్ట్రం మాకు ఎక్కువ వచ్చినాయని, మరొక రాష్ట్రం తక్కువ వచ్చినాయి, గొడవలు జరుగుతున్నాయి కాబట్టి 1971 జనాభా నిష్పత్తి ఆధారంగా 1976లో నిర్ణయించేసి ఆ తర్వాత దేశంలో ఎమర్జెన్సీ పెట్టేశారు ఇందిరాగాంధీ గారు 1977లో. ఇక ఆ తర్వాత ఈ జనాభా టాపిక్ లేదా నియోజకవర్గాన్ని పెంచాలి లేదా తగ్గించాలి ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా రాలేదు, ఎందుకంటే ఫ్రీజింగ్ ఉంది దాని మీద. సో ఎప్పుడైతే ఫ్రీజింగ్ ఉందో ఆ టాపిక్ రాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే తర్వాత 2002లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఈ జనాభా ఆధారితంగా లోక్సభ నియోజకవర్గాలని పెంచాలి అనే కాన్సెప్ట్ని మళ్ళీ ఆయన ఫ్రీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 2026 వరకు దీని గురించి మాట్లాడకూడదు అని చెప్పి ఆయన ఒక ఫ్రీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనం చూస్తే ఏంటంటే 1970 మనం చెప్పుకున్న 1976లో ఇది ఫ్రీజ్ చేయడం జరిగింది. అది 42nd అమెండ్మెంట్ ద్వారా ఫ్రీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేశారో అది 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఆయన 2026 వరకు ఈ టాపిక్ గురించి మాట్లాడకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మనకి 2021లో వాస్తవానికి సెన్సెక్స్ జరగాలి, అంటే జనాభా లెక్కలు తీయాలి. కానీ కరోనా టైం వల్ల తీయలేదు. ఇక ఇప్పుడు లెక్కలన్నీ తీసి నియోజకవర్గాల్ని పెంచుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. అసలు దీంట్లోనే అసలైన చిక్ అంతా వచ్చింది. ఏంటి అని అంటే అప్పుడు ఇందిరాగాంధీ ఏం చెప్పారు అంటే ఫ్యామిలీ ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేయండి. ఫ్యామిలీ ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేస్తే, జనాభా తగ్గుదలను కనుక చేస్తే మన దేశం బాగుపడుతుంది. ఎందుకంటే మన దేశం అప్పటికి సర్ప్లస్ లేదు ఫుడ్ గ్రెయిన్స్లో, అంటే ఆహార ఉత్పత్తుల్లో మనం ఇంకా వెనకబడి ఉన్నాము. కాబట్టి మన మీద ఆధారపడే బతుకు జీవులు చాలామంది ఉన్నారు. ఇలా చేస్తే కనుక ఫ్యామిలీ ప్లానింగ్ లేకుండా అయిపోతే భారతదేశంలో ఉండడానికి, తినడానికి తిండి లేకుండా అయిపోతుంది అని చెప్పి ఆవిడ హితబోధ చేయడం జరిగింది. సరే, ఆమె గుడ్డిగా నమ్మినటువంటి మన సౌత్ వాళ్ళు, ఈ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ని చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. ఎంత బాగా ఇంప్లిమెంట్ చేశారంటే ఆమె చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటించారు. సో
కానీ నార్త్ స్టేట్స్ మాత్రం అంటే బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఏం లెక్క చేయలేదు. ఫ్యామిలీ ప్లానింగ్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వాళ్ళ జనాభా మొదటి నుంచి స్టేబుల్గా ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే పెరిగింది. మన జనాభా ఎక్కువగా ఉండే దాని దగ్గర నుంచి స్టేబుల్కి వచ్చి స్టేబుల్ నుంచి డౌన్ అయిపోయింది. మనం ఏమనుకున్నామంటే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఫలితాలను మనం ఆశించాము కాబట్టి మేము సక్సెస్ అయ్యాము, ఇట్ ఈజ్ అ రివార్డ్ అనుకున్నాం. కానీ నార్థరన్ స్టేట్స్ ఫెయిల్యూర్ అయిపోయినాయి అని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక బాంబు పేల్చింది. ఏమంది అంటే జనాభా ఆధారితంగా మేము లోక్సభ నియోజకవర్గాలను నిర్ణయిస్తామని చెప్పింది. సో ఎప్పుడైతే లోక్సభ నియోజకవర్గాల్ని బౌండరీస్ని ఆన్ ద బేస్ ఆఫ్ పాపులేషన్ తీస్తామని చెప్పడం ఒక్కసారి గుండె రాయిపడింది. ఎందుకంటే ఏదైనా డెవలప్మెంట్తో తీయాలి. ఇప్పుడు మనలాంటి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ డెవలప్ అయినాయి. సో వాళ్ళ జనాభా పాపులేషన్ తగ్గించుకొని మనం డెవలప్ అయ్యాం. కానీ పాపులేషన్తో తీయటం ఏంటి? పాపులేషన్ పెరిగితే మరి మీరు చెప్పిన దాని ప్రకారం ఫెయిల్యూర్ అయినట్టు కదా. మరి ఇప్పుడు ఏంటి అంటే ఫెయిల్యూర్కేమో మీరు రివార్డ్ ఇస్తున్నారు. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉన్న రాష్ట్రాలకేమో ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ, బీహార్ కానీ, రాజస్థాన్ కానీ వాళ్ళ జనాభా పెరుగుదల ఉంది. మరి ఎక్కువ నియోజకవర్గాలకు వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు మనమేమో వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మి మనమేమో సాధించాం అనుకుంటే మనకు నియోజకవర్గాలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే మన నియోజకవర్గాలు తగ్గిపోతాయో పాపులేషన్ బేస్ మీద తీస్తే, ఎందుకని ఆల్రెడీ మన ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్ చేస్తే మన పాపులేషన్ తగ్గిపోయింది. దాని ఆధారితంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మనకు నష్టం వస్తుంది. మనకు నష్టం వస్తే మన పార్లమెంట్ సీట్లు తగ్గుతాయి. మన పార్లమెంట్ సీట్లు సౌత్ నుంచి తగ్గితే మన వాయిస్ తగ్గిపోయింది. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటి అని అంటే కొంతమంది వాదన ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీకి నార్త్ సైడ్ ఎక్కువ ఓటింగ్ ఉంది కాబట్టి నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ సీట్లు పెంపుదల చేసుకోవడానికి ఇది ఒక కుట్ర అని చెప్పి ప్రతిపక్షాలు దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా తమిళనాడు ఇవన్నీ వాదిస్తూ ఉన్నాయి. సరే, అందులో ఏది నిజమో ఏది అబద్ధమో పక్కన పెడితే అందులో ఉన్న నిజం ఏంటి అని అంటే జనాభా బేస్డ్గా నియోజకవర్గాన్ని పెంపుదల చేస్తే లాభపడేది మధ్యప్రదేశ్, బీహారు, రాజస్థాన్ ఇవి లాభపడతాయి. సరే, కొన్ని రాష్ట్రాలు, కొన్ని హర్యానా, ఈ చిన్న రాష్ట్రాలు ఉన్నాయి, అవి కొన్ని సీట్లు కోల్పోయే ప్రమాదం ఉన్నా అది చాలా మైన్యూట్గా ఉంది. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్స్ ఉన్నాయి. మనకి తమిళనాడు వచ్చేప్పటికి 39 ఉన్నాయి, కేరళ వచ్చేపాటికి 20 ఉన్నాయి. ఎంత లూజ్ అవుతున్నాము అంటే ఒక అప్రాక్సిమేట్గా వేసుకుంటే 2011 సెన్సెక్స్ని బట్టి వేసుకుంటే మనం 3 నుంచి 5 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. తమిళనాడు 7 నుంచి 9 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. కేరళ 3 నుంచి 4 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. మరి 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇలాంటి పరిస్థితి వస్తే ఆయన ఎక్స్టెండ్ చేశాడు. ఇప్పుడంటే కేంద్ర ప్రభుత్వం కావాలని దీన్ని ముందుకు తీసుకొచ్చి ఈ దక్షిణాది రాష్ట్రాల మీద దెబ్బ కొట్టాలని చెప్పి చూస్తూ ఉంది అని చెప్పి ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఒక డేటా సైంటిస్ట్ నీలకంఠన్ ఆర్ఎస్ అని సౌత్ వర్సెస్ నార్త్ అని ఒక బుక్ రాశారు. ఇది సౌత్ వర్సెస్ నార్త్, ఇది చాలా మంచి బుక్. ఇది చూడండి ఒకసారి. ఈ బుక్లో చాలా డేటా ఈయన ఇచ్చారనమాట. ఈయన ఏమంటాడంటే ఇదే కనుక జరిగితే, ఇప్పుడు ఏదైతే కేంద్రం వాదిస్తుందో ఆ ఇంప్లిమెంటేషన్ జరిగితే మనకి ఎంపీ సీట్లు తగ్గటమే కాదు, ఎడ్యుకేషన్ పాలసీలో లేదంటే వెల్ఫేర్ స్కీమ్స్లో, విద్య, వైద్యం, ఆరోగ్యంలో మన వాటా తగ్గిపోతుంది. కేంద్ర నిధులు మనకి రాబట్టడం మనం ఫెయిల్యూర్ అవుతాం, మన బలం తగ్గుతుంది, మనకి ఎలకేషన్స్ కూడా తగ్గుతాయి. సో ది డిమార్కేషన్ ఆఫ్ ద బౌండరీస్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్ ఈజ్ రాంగ్ అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. సో బౌండరీస్ని ఇలాగ చేయటం అంటే పాపులేషన్ బేస్ మీద చేయటం అనేది తప్పు. అది ఏం చేయాలి అంటే డెవలప్మెంట్ మీద చేయాలి. డెవలప్మెంట్ మీద చేస్తే అప్పుడు మనకి దక్షిణాది రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా వాళ్ళు కుటిల బుద్ధితో చేస్తే ఇది నష్టం అని చెప్పి ఈయన వాదిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మన దక్షిణాది రాష్ట్రంలో వాళ్ళు కళ్ళు తెరిచి అయ్యో ఇది చాలా ప్రమాదం, మన పిల్లల్ని కనకపోతే భవిష్యత్తులో మనకు రావాల్సిన వాటాలు తగ్గుతాయి కాబట్టి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని కనండి అన్నారు. దీనికి రాద్ధాంతం చేసేసారు, పిల్లల్ని కనమంటారా అదంటారా అని. అంటే వాళ్ళకి కనీసం వాళ్ళకి అవగాహన కానీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవడం కానీ ఇవన్నీ తెలియని వాళ్ళు మాట్లాడే భాష. సరే, దానికి తగ్గట్టు జనాభా పెరుగుదల ఉంటే దానికి తగ్గట్టు వచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ మరి అది ఆ బటన్ కూడా ప్రభుత్వం మీద పడిద్ది. ఆ బటన్ కూడా మన ట్యాక్స్ పేయర్సే మొయ్యాలి కదా. సో అంటే ఏంటి, మనకి మనం తగ్గకుండా భారతదేశంలో మనం ముందు నుంచోవాలనే ఒక కాన్సెప్ట్తో అన్న మాట. అంతేగాని ఏదో అవగాహన లేకుండా మాట్లాడిన మాట కాదు, ముందు చూపుతో మాట్లాడిన మాట.
ఇక ఈ లెక్కన కనుక కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే మరి దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు నార్త్ అంతా ఎవరు మాట వింటారు? ఢిల్లీ సెంట్రిక్గా, ఢిల్లీ క్యాపిటల్ కాబట్టి మధ్యప్రదేశ్ కానీ, ఎంపీ కానీ, రాజస్థాన్ కానీ వాళ్ళందరూ ఢిల్లీ మాట వింటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ డెవలప్ అయిన ఢిల్లీ ఉంది. మరి దక్షిణాది రాష్ట్రాలకి మరి డెవలప్ అయిన పరిస్థితి ఏంటి? లేదు కదా. మరి అప్పుడు మన ఆంధ్రులుగా మన అమరావతిని సెకండ్ క్యాపిటల్గా, సెకండ్ నేషనల్ క్యాపిటల్గా ఎందుకు అడగకూడదు? ఇప్పుడు బాబా అంబేద్కర్ గారు కూడా ఏం చెప్పారు అంటే, ఇప్పుడు డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెంట్రలైజేషన్, కేంద్రీకృతమైన పవర్స్ ఉంటే అది ప్రమాదం అని కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఎప్పటికైనా సరే దక్షిణాది రాష్ట్రాల అవసరాలను తీర్చడానికి రెండో క్యాపిటల్ని, రెండో రాజధానిని నిర్మించుకోవచ్చు అనేది కూడా ఆయన వాదన. ఆయన చిన్న రాష్ట్రాలకు ఎప్పుడు కూడా మద్దతు తెలియజేసిన వ్యక్తులు బీఎస్పీ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా చిన్న రాష్ట్రాలకే మద్దతు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి అమరావతిని దేశ రెండవ రాజధాని చేసి దక్షిణాది రాష్ట్రాలను కలుపుతూ, ఎందుకంటే మన జంక్షన్ కోస్టల్, మనకు అత్యధిక అద్భుతమైనటువంటి కోస్టల్ బెల్ట్ ఉంది. అదేవిధంగా తిరుమల ద స్పిరిచువల్ కింగ్డమ్గా మనం పేర్కొంటూ ఉంటారు. మనకి ఏ రకంగా చూసినా సరే మనది ఇప్పుడే సన్ రైజింగ్ స్టేట్, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. మరి దీనికి కొంచెం ఎక్కువ పెట్టుబడులు పెడితే, ఇక్కడ సెకండ్ నేషనల్ క్యాపిటల్ని పెడితే అన్ని రాష్ట్రాలను కూడా ఇక్కడ మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎందుకు ఆ వాయిస్ లేపకూడదు? ఇప్పుడు నువ్వు కేంద్రంగా నువ్వు పాపులేషన్ బేస్ మీద నేను డిమార్కేషన్ చేస్తాను అంటున్నావు కదా, నియోజకవర్గాల్ని నేను పెంచుతాను లేదా బౌండరీస్ మారుస్తాను అని చెప్తున్నావు కదా, రీబౌండరింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ పాపులేషన్ అంటున్నావు కదా, నాట్ ఆన్ ది బేస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటున్నారు కదా మీరు. మరి అలా అన్నప్పుడు ఇక్కడ కూడా సెకండ్ నేషనల్ క్యాపిటల్ని పెట్టేస్తే గొడవ ఉండదు కదా. మన దక్షిణ రాష్ట్రాలు కూడా దక్షిణాది హక్కుల్ని కొంత గుర్తించినట్టు ఉంటుంది, దేశ రెండో రాజధానిగా పేరు గడించినట్టు ఉంటుంది. ఇప్పుడు అమరావతి స్పిరిచువల్గా కానీ, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినా కానీ, కోస్టల్ చూసినా కానీ, ఏ రకంగా చూసినా సరే ఒక మంచి ప్లేస్, అందులో ఏమీ కాదనలేదు కదా. కాబట్టి డెవలప్మెంట్ బేస్ చూసినా ఏం చూసినా అందరు కనెక్టివిటీ ఉన్న ప్లేస్ కాబట్టి ఇక్కడ అమరావతిని దేశ రెండవ రాజధానిగా ప్రకటించండి. అప్పుడు మీరు మీ నార్త్ రాష్ట్రాలన్నీ ఢిల్లీ మాటలు వింటాయి, ఇక్కడ సౌత్ రాష్ట్రాలన్నీ సెకండ్ క్యాపిటల్గా ఉండి ఇక్కడ మీకు సపోర్ట్గా ఉంటుంది. అది ఫెడరల్ స్ఫూర్తికి కూడా బాగుంటుంది. అంటే మన కాన్స్టిట్యూషన్ గౌరవించినట్టు ఉంటుంది, ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి మన ఊతం ఇచ్చినట్టు ఉంటుంది కదా అని నా అభిప్రాయం. అందరూ కూడా చెప్తూ ఉన్నారు చాలామంది, అంటే కొంత సైంటిస్టులు, ఇప్పుడు ఈ సౌత్ వర్సెస్ నార్త్ అని బుక్ రాసిన వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా అనాలోచితంగా చేసినటువంటి మాట కాదు, ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. రాష్ట్ర జనాభా ఆధారితంగా లోక్సభ నియోజకవర్గాల్ని విభజించకూడదు, డెవలప్మెంట్ బేస్ మీద తీయాలి. అలా చేస్తే సౌత్ రాష్ట్రాలు దెబ్బతింటాయి. అలా చేసే క్రమంలో అమరావతిని దేశ రెండో రాజధానిగా ప్రకటించండి అనేది నా వాదన. చాలామంది రీసెర్చ్ సైంటిస్టులు కూడా సౌత్లో ఒక దేశ రెండో రాజధాని ఉండాలి అని అంటున్నారు. ఆ సౌత్లో దేశ రెండో రాజధాని ఉండాలంటే అమరావతినే పెట్టండి అని చెప్పి నాలాంటి వాళ్ళు అంటున్నారు. సో ఇది ఒక డిబేటబుల్, బట్ మనకు అన్యాయం జరగకూడదు అని చెప్పి మనం మాట్లాడే పరిస్థితి అనమాట. ఇది ఈరోజు టాపిక్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.